వార్డు సభకు విచ్చేసిన అధికారులందరికీ, అలాగే మరి విచ్చేసిన గ్రామ ప్రజలకు, ఆర్పీలకు, ఆశా వర్కర్లకు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి వార్డు సభ స్టార్టింగ్లోనే మరి పందుల సమస్య వచ్చింది. అయితే రియల్గా కూడా మరి మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా దాని మీద చాలాసార్లు కంప్లైంట్ పెట్టినాం. చాలాసార్లు దగ్గరుండి మరి దాన్ని తీసేసే ప్రయత్నం కూడా చేసినాం. దగ్గరుండి మేమే ఆటో ఎక్కించి వేరే కాడ పెట్టినాం. మేము పెట్టుడు మళ్ళా నెల రోజులకు 2 నెలలకు అటు చూసి మళ్ళీ తీసుకొచ్చాడు పెట్టుడు. అంటే అది ఒక ఊర్లో పందుల కొట్టు ఉన్నది, ఊరు మధ్యలో ఉన్నది, ఊరు మధ్యలో ఉన్నది, దళిత వాడలలో ఉన్నది. చాలా మంది దానివల్ల అనారోగ్య పాలవుతారు. కాబట్టి మరి ఆ సమస్యను తీవ్రంగా, అంటే ఇది మా పైడిపల్లి గ్రామంలోని పెద్ద సమస్య, ఇది పెద్ద సమస్య కాబట్టి దాన్ని మీరు కొంచెం సీరియస్ తీసుకోవాలి. చాలాసార్లు మేము మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, మన కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, మేయర్ దృష్టికి తీసుకుపోయినాం. చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినాం. ఎంత చేసినా కూడా వాళ్ళు మాత్రం అక్కడ తెలియస్తారు, తీస్తాను పోతాను, మేము ఇంకోసారి పెట్టము అంటారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడనే పెడతారు, మా వాడలన్నీ ఖరాబ్ చేస్తారు. అదొక సమస్య ఉన్నది. మళ్ళీ రెండో సమస్య ఏంటంటే రియల్ గా కూడా మరి లక్ష్మారెడ్డి అన్న చెప్పినట్టు మా దగ్గర ఈ 5 సంవత్సరాలలో ఎక్కువ చెట్లు ఇక్కడ నాటలేకపోయినాం మేము. ఎందుకు అంటే ఈ మన పండ్లు పూల చెట్లు తక్కువ ఇచ్చేది, అవి ఒక 20% ఇచ్చేది. 80% ఈ మన రోడ్ల మీద పెట్టుకునే మొక్కలు ఇచ్చేది. ఎవరు అడిగినా కూడా పండ్ల చెట్లు పూల చెట్లే అనేది. కాబట్టి అవేమో 20% ఇచ్చేది. ఈ 80% ఈ చెట్లు ఇస్తే ఈ చెట్లను ఎవరు తీసుకోకపోయేది. అవి మన ఆఫీసులో ఉండి ఖరాబ్ అయిపోయేది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇవి 80% ఇచ్చి అవి ఒక 20% ఇవ్వాలి. అలాగే మరి మీరు కూడా సీరియస్ గా దీన్ని చొరవ తీసుకొని మా పైడిపల్లి మెయిన్ రోడ్కైనా కూడా ఫస్ట్ మనం చెట్లు నాటితే దాన్ని చూపెట్టుకుంటూ మనం గల్లల్లో కూడా నాటే ప్రయత్నం చేద్దాం. పైడిపల్లి మెయిన్ రోడ్కు ఈ మన యాప చెట్లు మంచిగా, అంటే ఆ యాప చెట్లు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి, బాగుంటది. కాబట్టి యాప చెట్లతోని ఈ మన రోడ్డు ఆ డ్రైనేజ్ ఎక్కడైందో, డ్రైనేజ్ అయిందంటే ఇక మనం అటు ఏం చేయలేము. కాబట్టి ఈ డ్రైనేజ్ అయిన కాడ మొత్తం యాప చెట్లు పెట్టే రీతిగా మరి మీరు ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటున్నా. అలాగే మరి మన పోలీసు వారికి తెలియజేసేది ఏంటంటే ఎక్కువ డ్రగ్స్ అనేది మన పైడిపల్లి గ్రామం, ఆరపల్లి, కొత్తపేట గ్రామంలో బాగా అయిపోయింది. సిటీకి దూరం అయిపోయింది మాది. సిటీ అవుట్స్కర్ ఏదంటే పైడిపల్లి అయిపోయింది. సిటీ నుంచి అంటే మా దగ్గర తాగుతారు అని అంటలేను, కానీ సిటీ నుంచి ఇలా చెప్పేలాగాళ్ళు మన కెనాల్ పొంటి అటు ఇటు తిరుక్కుంటా చాలా ఇబ్బంది పెడతారు. మళ్ళీ ఈ కెనాల్ పొంటి మా వాళ్ళు పనికి పెట్టేవాళ్ళను, వీళ్ళని వాళ్ళు ఏమన్నా గంజా తాగితే వాళ్ళకి ఎవరో ఏంటో అర్థమవుతలేదు. అర్థం కాని రీతిగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ మీరు చేపించుకుంటా ఈ గంజా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద కొంచెం సీరియస్ అయినా ఉండాలి. చిన్నపిల్లలైతేనేమో వాళ్ళ ఫ్యామిలీని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పని కోరుకుంటున్నా. అలాగే మరి డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మరి మా పైడిపల్లి గ్రామానికి మొన్న గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నారాయణ ఏమంటే ఒక 50 లక్షల డ్రైనేజ్ వచ్చింది మెయిన్ రోడ్. కానీ ఇంకా కూడా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. మెయిన్ రోడ్కే డ్రైనేజ్ లేదు. అంటే ఒక సైడ్ అయింది సార్ దయ వల్ల. కానీ ఇంకా ఇది మన పైడిపల్లి గ్రామం ఎట్లా అంటే ఇది ప్లస్ ఆకారంలో ఉంటుంది. ఇది మధ్యలో జంక్షన్ ఉంటుంది, ప్లస్ ఆకారంలో ఉంటుంది. ఇటు డ్రైనేజ్ లేదు మెయిన్ రోడ్డుకు, అటు డ్రైనేజ్ లేదు మెయిన్ రోడ్డుకు, ఇటు కూడా లేదు. కాబట్టి దీన్ని ఒక దిక్కే అయింది. మనకు అతి త్వరగా దీన్ని డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్ ను మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకో, గలీలలోకి వెళ్ళి ఎంత డ్రైనేజ్ వచ్చినా కూడా పెద్ద డ్రైనేజ్ లో పడుతుంది అన్నట్టు. పెద్ద డ్రైనేజ్ పడితే అది ఏదో ఎటో ఒక దిక్కు పోయే రీతి ఉంటుంది. గలీలలో ఎన్ని డ్రైనేజీలు వేసినా కూడా ఆ నీళ్ళు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద డ్రైనేజీలు మీరు త్వరగా పూర్తి చేయాలని చెప్పని కోరుకుంటున్నా. అలాగే మరి వాటిల మరి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఇది మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఎస్ఆర్ సమస్య కూడా బాగున్నది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అంటేనేమో బంగ్లాదేశ్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని చెప్పని ఎస్ఐఆర్ కొంచెం ఇబ్బంది ఉండే. ఇక్కడ ఏం పెద్ద అంటే అందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ విరిగిన వాళ్ళే. కాబట్టి కొంచెం మీరు కూడా వాళ్ళ దగ్గర కొన్ని కార్డులు ఉంటాయి, కొన్ని కార్డులు ఉండేవి. బిఓలో సోకు మీరు చెప్పి, ఎందుకంటే మనోళ్ళు అనేది వీళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు మాకంటే ఎక్కువ వాళ్ళకే తెలుస్తుంది, ఆ అక్క వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి కొంచెం ఉన్నా లేకున్నా కూడా దాన్ని మరి లేకున్న వాళ్లకు ఒక 2-3 రోజులు 5-6 రోజులు టైం ఇచ్చి వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఏమున్నా కూడా వాళ్ళు తీసుకొచ్చుకొని, ఎందుకంటే ఓటు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ ఓటుకు ఏంటంటే ఇక మనము మన ఐడెంటిటీని మనం కోల్పోయినట్టే. ఇక మనం భారతదేశంలో కానాలంటే. కాబట్టి దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్లకు తగిన సమయం ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం.
అలాగే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ చెప్పాలంటే అది ఒక 5-6 రోజులు పడుతుంది. కాబట్టి సమస్యలు అనేది నిరంతరం ఉంటాయి. సమస్యలు ఎక్కడైనా కూడా నిరంతరం, ఎందుకంటే మనం రోజు పెరుగుతా అంటే కాలనీలు పెరుగుతున్నాయి కాబట్టి సమస్యలు నిరంతరం ఉంటాయి. కాబట్టి మా గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు మరి కేఆర్ నారాయణతో చాలా సమస్యలు పోయినాయి. ఇంకా మాకు మెయిన్ సమస్య ఏంటంటే మరి ఇది ఇంతమంది మాకు స్కూల్ ఏర్పాటు చేసారు 200 కోట్లతోని. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కూల్ ఏర్పాటు చేసి స్కూల్ పక్కనే మరి డంప్ యార్డ్ పెడదామని చెప్పని ఇది కొంచెం ప్రపగండన బాగున్నది మా దగ్గర. ఇంతమంది స్కూల్ ఏర్పాటు చేసినారు, పక్కన 2 కిలోమీటర్లు కూడా లేదు, కిలోమీటర్ కూడా లేదు డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ అని చెప్పని అక్కడ శిలాఫలకాలు పెట్టిండ్రు. దయచేసి మీరు పెద్దలు కాబట్టి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే దీన్ని మాత్రం, ఎందుకంటే దీన్ని సహించేది లేదు, దీన్ని ఊపుకునే లేదు. అంత మంది స్కూల్ ఏర్పాటు చేసినప్పుడు ఈ డంప్ యార్డ్ అనేది మా పైడిపల్లి గ్రామంలో లేకుండా చుట్టుపక్కల ఎక్కడో ఏదైనా గుట్టలలో అక్కడిక్కడ పెట్టాలి కానీ నివాసాల ప్రాంతాలలో మీరు పెట్టుడు పద్ధతి కాదు. కాబట్టి దాన్ని కూడా మీరు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని, అలాగే ఇంకా ఏం సమస్యలున్నా కూడా మీరు త్వరగా పూర్తి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.